హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ అండి. నేను లేజర్ సర్జన్‌ని. సో, ఈరోజు చూసుకుంటే ఫిస్టులాతో చాలా మంది సఫర్ అవుతున్నారు. సింప్టమ్స్ ఏముంటాయంటే మోషన్ ద్వారం చుట్టూ ఏదో చిన్న కురుపు లాంటిది, గడ్డ లాంటిది అవ్వడం, అక్కడి నుంచి చీము గారడము కంటిన్యూయస్‌గా. కొన్నిసార్లు ఈ చీము కారి ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ చీమగడ్డలాగా తయారైపోయి మళ్ళీ చీము గారడం ఇట్లాంటివన్నీ సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. దీనివల్ల కూర్చోలేరు, విపరీతమైన నొప్పి ఉంటుంది, మంట ఉంటుంది, మోషన్ కూడా సాఫీగా ఉండదు, మోషన్ కూడా హార్డ్‌గా పోతూ ఉంటుంది. ఇట్లాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ ఫిస్టులాని టఫ్ అన్నట్టు. ఎందుకంటే ఫిస్టులాలో రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి అందరూ ఓపెన్ సర్జరీ ఐడియా ఉంది మీకు. ఎందుకంటే ఓపెన్ సర్జరీలో 45 డేస్ టు 60 డేస్ బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. అదే మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే కంప్లీట్ లేజర్ ట్రీట్మెంట్. ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుంది అంటే మోషన్ ద్వారం లోపలికి ట్రాక్ట్ ఏదైతే ఉందో దానికి కోత లేకుండా కేవలం కాల్చడం జరుగుతుంది. ఆ లేజర్ ట్రాక్ట్ అనేది మొత్తం ఎండ్ అయిపోతుంది. అంతేకాకుండా లోపల ఉన్న ఓపెనింగ్ ని క్లోజ్ చేయడం వల్ల ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. సో లేజర్ చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. ఎవరికైనా ఫిస్టులా ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి.